పర్మనెంట్‌గా మీ ఇంటి దగ్గర నుంచే ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాస్‌ని మేనేజ్ చేసే సోషల్ మీడియా మేనేజర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చెప్పబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్‌లోనే 4 లాక్స్ పర్ యానం సాలరీతో పాటు చాలా బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు జస్ట్ 10th క్లాస్ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ చేసినా, లేదు ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా, ఐటీఐ ఆర్ ఎనీ హైయర్ స్టడీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆపర్చునిటీ మీకు ద మ్యాట్రిక్స్ ల్యాబ్స్ వాళ్ళు సోషల్ మీడియా మేనేజర్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇందులో మీకు పర్క్స్ అండ్ బెనిఫిట్ చూసే ఇందులో మీకు మంచి ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ, అంటే దీనిలో మీకు మంచి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక మంచి ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి అయితే మంచి ఛాన్స్ కల్పిస్తున్నారు. అలాగే మీకు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. మీకు మంచి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారనుకో, వాళ్ళు మంచిగా నేర్చుకొని ఫాస్ట్గా గ్రో అవచ్చు అని చెప్తున్నారు. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, అది కూడా ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకోవచ్చు అంట. మీకు శాలరీతో పాటు అడిషనల్ బెనిఫిట్ చూస్తే మీకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో పాటు యుడెమీ కోర్స్ ఇస్తారు. ఇంకా ఫ్రీ జొమాటో ఫుడ్ కూపన్స్ కూడా ఇస్తారంట. ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్తున్నారు. సో మంచి శాలరీ, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి మంచి ఛాన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ఇందులో మీకు వర్క్ డీటెయిల్స్ చూస్తే మీరు వీక్లీ ఖచ్చితంగా 6 days అయితే వర్క్ చేయాలి. జాబ్ టైప్ చూస్తే ఇది మీకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఫుల్ టైమ్గా వర్క్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు ఎలాంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు శాలరీ చూస్తే 3 lakhs పర్ యానం నుంచి 4 lakhs పర్ యానం వరకు శాలరీ ఇస్తారు. అంటే మీ నాలెడ్జ్, స్కిల్స్, క్వాలిఫికేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని మీకు శాలరీ అయితే వేరీ అవుతూ ఉంటుంది. ఇందులో ఇక చూసుకొచ్చి ఎలిజిబిలిటీ చూస్తే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేసినా, లేదా ఇంటర్ చేసినా, డిప్లొమా, ఐటీఐ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా, లేదంటే గ్రాడ్యుయేషన్లో డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంబీఏ, ఎంటెక్ ఏది చేసినా, ఎంబీఏ స్టూడెంట్స్ అయినా, ఎవరైనా ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే, ఒకవేళ మీకు సోషల్ మీడియా మేనేజర్లో కానీ సిమిలర్ రోల్స్లో ఎక్స్పీరియన్స్ ఉందనుకో ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళకి క్లియర్గా ఇచ్చారు. మీకు ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అంటే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ ఇవన్నీ, ట్విట్టర్ దీని మీద నాలెడ్జ్ ఉందనుకో మంచి అడ్వాంటేజ్ అవుతుంది. మీకు కాపీ రైటింగ్లో కానీ, యూజింగ్ క్యాన్వాలో కానీ మంచి ప్రొఫిషియన్సీ ఉంటే కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ యాడ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. సో మీరు చేయాల్సిన వర్క్ ఎలా ఉంటుందంటే, సోషల్ మీడియా స్ట్రాటజీ ఉంటాయి కదా, వాటిని మీరు డెవలప్ చేయడం కానీ, ఎగ్జిక్యూట్ చేయడం కానీ, ఇంకా సోషల్ మీడియా కంటెంట్ మీద రీసెర్చ్ చేయాలి. ఇంకా మీమ్స్ మీద కానీ, గ్రాఫిక్స్ మీద కానీ, ఇంక్లూడింగ్ వీటి మీద మీరు రీసెర్చ్ చేయాలని చెప్తున్నారు. మీరైతే ఈ టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అయితే మేనేజ్ చేయాలని చెప్తున్నారు. మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ రోల్, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి కంప్లీట్గా వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఎవ్రీథింగ్ హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. ట్రైనింగ్ కానీ, జాబ్కి సెలెక్ట్ అయ్యాక జాబ్ కానీ హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచి చేస్తూ మంత్లీ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేను అప్లై లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద అనిపిస్తుంది, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి నేను టిక్ చేశాను కదా అప్లై అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిన్గా స్టార్ మార్క్ ఉన్న ఇంపార్టెంట్. తర్వాత మీ జెండరు, కాలేజ్ నేము, టైపు ఫ్రెషరా, ప్రొఫెషనల్, కాలేజ్ స్టూడెంటా, పాస్డ్ అవుట్ ఇయర్, కోర్స్ నేము, కోర్స్ స్పెషలైజేషను, తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకొని అక్కడ టిక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రెజ్యూమే అడుగుతుంది. ఖచ్చితంగా రెజ్యూమేని జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్నీ ఉండేటట్లు చూసుకొని అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో యూ అప్లైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. మీ అప్లికేషన్ని రెజ్యూమెని బేస్ చేసుకొని షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు ద మ్యాట్రిక్స్ ల్యాబ్స్ వాళ్ళు సోషల్ మీడియా మేనేజర్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వెంటనే అప్లై చేసుకొని మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.